హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని, బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పబోయేది, నేను ఇంతకుముందు 2 వీడియోల్లో కూడా చెప్పాను. యూట్యూబ్ చేయాలనుకుంటే ఒక్కరు మనకి హెల్ప్ చేయరు. ఒకరి హెల్ప్ లేకుండానే వీడియోస్ తీసుకోవచ్చు అని నేను 2 వీడియోల్లోనేమో చెప్పినాను. అలా కాకుండా ఈ రోజైతే లేట్‌గా డీటెయిల్స్ అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. వీడియోనైతే మధ్యలో ఆపకండి. మధ్యలో ఆపి వెళితే మీకు అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంక మనం వీడియోలోకెళ్తే మనకి యూట్యూబ్ వీడియోస్ తీసుకోవచ్చు. కాదనట్లేదు. ఒకరి హెల్ప్ లేకుండా మనమే తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కాకంటే యూట్యూబ్ అన్నది మనం ఫోన్‌లో ప్రాసెస్ అన్నది చాలా పెద్దదే ఉంది. యూట్యూబ్ మనం స్టార్ట్ చేయాలంటే మనం వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తే అయిపోదు కదా! ప్రాసెస్ చాలా ఉంది. ఇంగ్లీష్ మీకు వచ్చుంటే మీరే చేసుకోవచ్చు. లేదంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళుంటే అన్నీ మనకేం వాళ్ళు చేసేయవలసిన అవసరం లేదు. మీకు అన్నీ చూసి నేర్చుకున్న తర్వాత ఎలా కావాలంటే అలా వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసిస్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనము? మీరు అది చేసేయండి, ఇది చేసేయండి అంటే వాళ్ళు చేసేయరు. వాళ్ళు ఎతుక్కునేదానికుంటారు. మనకు రిస్క్‌గా పెట్టినట్టు ఉంటుంది. మీరు ఏం చేయాలన్నది మీరు క్లారిటీగా మన క్రియేటర్స్ చాలామంది ఉన్నారు యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లోకి ఎళ్లి చూస్తే చాలామందే ఉన్నారు. ప్రతి ఒక్క దాని గురించి అయినా కూడా మనకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నది ఇస్తారు. కాకపోతే మనం కొన్ని నేర్చుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఇంగ్లీష్ ఏదైనా చేసేవాళ్ళనుకుంటే ఖచ్చితంగా ఇలా చేసేయండి, అలా చేసేయండి అని అడిగేదానికి మనం నేర్చుకోండాలి ఫస్టు. వాళ్ళకి ఏమని అడుగుతాం మనము? తెలిసుంటే పలానా చేసేయని మనం అడుగుతాము. తెలియకపోతే ఏం చేయిస్తారు వాళ్ళు చదువుకునే వాళ్ళు. కాకపోతే మనకు కొన్ని నేర్చుకోండాలా, తెలుసుకోండాలా, ఏ వీడియోస్ తీయాలి, మీరు కుకింగ్ వీడియోస్ తీస్తారా? లేదంటే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అలా ఉంటాయండి. అనుకున్నంత ఈజీ గాదు. మైండ్ అయితే గనక ఖరాబ్ అయితుంది. కంప్లీట్ ప్రాసెస్ అయ్యేగుంది. అనుకున్నంత ఈజీ గాదు. యూట్యూబ్ వోళ్ళు చేస్తున్నారులెబ్బా! మనము చేసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో అయితే చాలామంది మేము గూడా తీసుకోవచ్చు అలానే అంత రిస్క్ అండి. అట్లా అనుకోగాకండి. చాలా ప్రాసెసే ఉంది. అది అయిన తర్వాత చదువొచ్చినోళ్ళు చేసేస్తారు. పెద్ద కష్టమేం కాదు. చదువు రానోళ్ళకి నేను చెప్తా ఉన్నాను. పక్కనోళ్ళు అడిగి చేపించుకోవాలంటే పక్కనోళ్ళ గురించి పక్కింటోళ్ళొచ్చి చేసేయరు కదా! మన ఇంట్లో వాళ్ళ దగ్గర చేసిస్తారు. ఇబ్బందేం లేదు. ప్రాసెస్ అయితే ఉంది. కరెక్ట్ ప్రాసెస్‌లో మనం ఫాలో అవ్వాలి. కాకుండా మనం టైమ్ పాస్ కోసం అలా చేసుకునేటట్టయితే ప్రాసెస్ ఏమి అవసరం లేదు. వీడియోస్ అప్‌లోడ్ అయితే తీసుకొని మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ చేసుకున్న తర్వాత వీడియోస్‌కి మటుకు మీరు పక్కా క్లారిటీతో అయితే రండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసుకున్న నా వీడియోస్‌కైతే అసలు వ్యూస్ ఏం పెద్దగా రావు. అస్సలు రావట్లేదు వ్యూసు. మరి కొత్తగా వచ్చిన దాని వలన, లేదంటే అలాంటి ఇన్ఫర్మేషను అవసరం లేదా అన్నదైతే నాకైతే తెలీదు మరి. నేనైతే వీడియోస్ అయితే సేమ్ అదే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, కోవిడ్ అంటే ఇష్టం నాకు. నేను అక్కడవన్నీ చూసి వచ్చినాను కాబట్టి, అక్కడ ఏం జరిగేది, నలుగురికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తెలుసుకుంటారు. తెలుసుకున్నట్టు ఉంటుంది. మనం చెప్పినట్టు ఉంటుంది. మంచి నలుగురికి చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేనైతే వీడియోస్ తీస్తున్నాను. నాకు టైం ఉన్నప్పుడంతా నా పని ఎంతన్నా ఏమన్నా కానీ ఖచ్చితంగా అప్‌లోడ్ అయితే చేస్తూ ఉంటాను. షార్ట్ వీడియోలకు ఉన్నంత రీచ్ అయితే లాంగ్ వీడియోస్‌కు అస్సలు ఏం లేదు. కాకపోతే 1 ఇయర్ టైం ఉంటుంది కాబట్టి ఆశతో అయితే చేస్తున్నాను. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. ఒక మనిషి ఒక పని చేయాలని ముందుకొచ్చినప్పుడు 10 మంది 10 చేతులు అందిస్తేనే ఒక పని అన్నది కంప్లీట్ అయితది. ఓకే ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకెళ్ళే నేనేం చెప్పినా వీడియోస్ తీసుకునేకి మనకు స్టార్టింగ్‌లోనే స్టాండ్ ఏం అవసరం లేదు. మనకు అవసరం లేదు. మనం కొత్త యూట్యూబర్స్ అబ్బా! అన్నీ సడన్‌లో అన్నీ కావాలంటే మనీ కావచ్చు, లేదంటే అన్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ కాబట్టి సక్సెస్ అవుతామా? లేదా? అన్న దాని మీద మనకు అస్సలు క్లారిటీ ఉండదు. మనం చేస్తున్నాం. అంతే తప్ప ఇంకేం లేదు. కాబట్టి మనం సక్సెస్ అయ్యి 1 ఇయర్ తర్వాత ఏమైతుంది? ఏమి అన్నీ తెలుసుకున్న తర్వాత స్టాండ్ కొనుక్కోండి. నేనైతే వద్దనట్లేదు. మైక్ తీసుకోండి.
ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకోవచ్చు. కాకపోతే యూట్యూబ్ వీడియోస్ కొందరికి మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. హెల్ప్ చేయని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో అయితే గనుక అందరూ స్కూల్‌కెళ్తారు. ఎవరు ఉండరు. ఇంక మా ఆయన గూడా పర్మిషన్ ఇచ్చినాడా, పండగ చేసుకో ఓకే. నచ్చింది చెయ్యి అన్నదే అనేసినాడు అంతే. నేను వీడియో అప్‌లోడ్ చేస్తున్నానా లేదా అన్నది తనకే క్లారిటీ లేదనమాట. అలాంటివంటే జరుగుతూ ఉంటాయి గాబట్టి, ఇవన్నీ గూడా మళ్ళా నిదానంగా తెచ్చుకోవచ్చు. వీడియోస్ ఎట్ట తీయాలంటే, నేను వీడియోస్ తీసేది అస్సలు చూస్తే అసలుకు ఫోను పడితే ఇంక దొరుకుతుందా? దొరకదా? అన్నట్టుంటాను నేను. ఏడైనా తీయాలంటే ఒక్కరి మీద నేను ఆధారపడను. అదేంటో ఏమో తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా అంతే. నాకిష్టం ఉండదు. ఒక్కసారి అడగతా, రెండోసారి అడగతా. నా మెంటాలిటీ అది. మళ్ళా ఇంకా నేను కిచెన్‌లో కూడా వీడియోస్ షార్ట్‌లు తీస్తూ ఉంటాను గదా! షార్ట్‌లు కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఏదైనా ఎత్తుగా బేసిన్ గానీ, లేదంటే కిటికీ కాడ